హల్లెలూయా, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. అవునండి, ఈ నెలంతా మీరు మొదటిసారిగా ఎవరైనా కలుసుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొచ్చు. జనవరి 1వ తారీఖే చెప్పాలని ఏమి లేదు. మరి నిన్న మీరు హడావిడిలో అనుదిన ధ్యానం విన్నారో లేదోనని ఈ 2వ తారీఖు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని విష్ చేస్తున్నాను. మీకు ఆధ్యాత్మికమైన, అభివృద్ధికరమైన, అత్యంత దీవెనకరమైన నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు దేవుని వాక్యములు దివారాత్రములు ధ్యానించినప్పుడు మనం చేయనదంతా సఫలమవుతుంది. సో మేక్ ఎ డెసిషన్. ఈ కొత్త సంవత్సరంలో ప్రేయర్ లేకుండా, బైబిల్ చదవకుండా ఏ పని ప్రారంభించొద్దు, ఏది చదవద్దు. దేవునితో సమయం గడపండి, దీవించబడతారు. దినమంతా బతుకంతా కూడా దీవించబడతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరో సంవత్సరం ఇచ్చావు. ఈ సంవత్సరంలో మేము ముందుకు సాగుతుండగా పాత దానిని విడిచిపెట్టుటకు, నూతనత్వాన్ని పొందుకుంటూ నీ సాక్షులుగా ముందుకు సాగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఏంటోనండి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. మా పరిస్థితి అలాగే ఉందండి, మా బతుకు అలాగే ఉందండి అంటారా ఏంటి? అవును, మరి క్యాలెండర్ మారిందే కానీ ఏ పరిస్థితులు మారలేదే. అన్నిటికంటే ముఖ్యంగా మన స్వభావం మారలేదే. కొత్త సంవత్సరమే గొడవ పెట్టుకునే వాళ్ళు ఉండుంటారు, కోపడ్డ వాళ్ళు ఉండుంటారు. ఆ రోజునే సరుగుడితో గొనుగుడితో దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడిన వారు, మనుషుల మీద నేరాలు మోపేవారు. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా ఒకరినొకరు విమర్శించుకోవటం తప్ప ప్రోత్సహించుకోవటం అనేది కనపడతలేదు. కొత్త సంవత్సరం రావటం వల్ల ఏం వచ్చి ఒరిగేది లేదు. కొత్త హృదయం మనకు లేకపోతే, ఎన్ని కొత్తవి వచ్చినా పాతది విడిచిపెట్టకపోతే ఆ కొత్తది కూడా పాడైపోద్ది. యేసుప్రభు చెప్పిన ఒక విషయం చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను అండి. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చెనుగు మరి ఎక్కువగను. ఎవడును పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసిక వేయడు. ఈ రోజుల్లో బట్టలు తిండి కంటే చవకైపోయినాయి. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా సంవత్సరం అంతా మనుషులు బట్టలు కొంటూనే ఉన్నారు. తినటానికి, బట్టలకి మాత్రం ఏ కొదువు లేకుండా మనుషుడు ఏమున్నా లేకపోయినా అవి రెండు మాత్రం కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. మనిషికి కావలసిన దానికంటే ఎక్కువ వస్త్రాలే ఉంటున్నాయి. కానీ పూర్వ దినాలలో నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా నాకు ఎక్కువ బట్టలు ఉండేవి. కానీ మేటికి డెసిషన్ అన్నమాట, నేను ఉన్నదానితో సంతృప్తి పొందాలని ఒక్క చొక్కాతో చాలా సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు, చాలా కాదు 2 సంవత్సరాలు ఉతుక్కోవటం, మరి మడత పెట్టి తల కింద పెట్టుకోవటం, మళ్ళీ వేసుకోవటం, అంతే. ఆ చొక్కా ఎంతవరకు వేసుకున్నానంటే చిరిగిపోయింది. చిరిగిపోతే మళ్ళీ దాన్ని కుట్టుకునేవాడు. మన ఇన్నర్ గార్మెంట్స్ ఉంటాయి చూడండి, బనియన్లు కూడా చిరిగిపోతున్నప్పుడు ఆ రోజుల్లో చిన్న ప్యాచ్ ముక్క కొత్త గుడ్డను పాత గుడ్డకేసి కుట్టేవాళ్ళం. నేను కూడా అలా కుట్టుకున్నా ఒకసారి. ఇది అక్షరాలు నా జీవితంలో చూశాను నేను. అబ్బా ఇంకో 3 నెలలు వేసుకోవచ్చులే అనుకుంటే అది ఒక ఉతుకుతగానే మొత్తం చినుగు, ఆ చిన్న ముక్క బదులు మొత్తం అంతా, ఆ బిట్టు అంతా కూడా చినిగిపోయింది.
ఈ అతుకుల బతుకుల భక్తి కాదండి యేసయ్య మనకిచ్చే భక్తి. కొత్త సంవత్సరంలో ఏవో కొత్త కొత్త నిర్ణయాలు చేయటం వలన, కొత్తగా కొన్ని పనులు ప్రారంభించటం వలన పాతది వదిలిపెట్టకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకోవటం, రిపేర్ చేసుకోవటం అన్నట్టుగా మనుషుడు చాలాసార్లు ఒక కొత్త వస్తువు కొనుక్కునే రేట్ అంతా పాతదాన్ని రిపేర్ చేసుకోవడానికి ఖర్చు పెట్టుకుంటాం మన భారతదేశంలో. ముఖ్యంగా ఇతర దేశాల్లో రిపేర్ వస్తే ఇసురు పడేస్తారంట, కొత్తది కొనుక్కుంటారంట. మనం వదలలేం కదా దాన్ని. మళ్ళీ ఏదో రిపేర్ చేసి కార్లు కానీ వాచ్లు కానీ, అబ్బా ఈ రోజుల్లో కొన్ని కొన్ని వస్తువులు ఎన్నిసార్లు చేస్తుంటే సర్వీస్కి అయిపోతున్నాయి ఛార్జీలన్నీ. కారణం పాతది కొత్తది, కొత్త బోల్ట్ మారితే పాత స్క్రూ ఊడిపోద్ది, కొత్త స్క్రూ వేస్తే పాత బోల్ట్ ఊడిపోద్ది. ఇది ఇలాంటి స్పిరిచువల్ లైఫ్, భక్తిలో కూడా మనం అలాగే ఉందాం అనుకుంటున్నాం, కుదరదండి. అది మరీ ఇంకెక్కువ అయిపోద్ది. మరి కొత్త సంవత్సరంలో ప్రవేశించారు మీరు, కొత్త హృదయాన్ని పొందారా? దేవుని ఆశీర్వాదాలు పొందారా? పాతదాన్ని విడిచిపెట్టారా? పాతది విడిచిపెట్టకుండా కొత్తదట్ట వస్తుంది. పాతదాన్ని విడవకుండా పాతదాని మీద కొత్త తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన యెడల ఆ మాసిక బట్టను వెలితిపరిచి చినుగు మరి ఎక్కువగను. ఆ అడ్జస్ట్మెంట్ భక్తి వలన ఇవాళ కొద్ది రోజులు మానానండి, సారాయి మాంతానికి నేను ఏంటంటారు చెప్తారు నాది, టొబాకో ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, అది నోట్లో పెట్టుకోవటం మొదలుపెట్టా. అది మాంటానికి మళ్ళీ ఇంకేదో చేశా. చివరికి కొత్తగా పాత అలవాట్లు కొత్త అలవాట్లు అన్నీ కలిపి ఇప్పుడు మరింత చెడిపోయారని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎవరైనా క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. పాతదాన్ని వెంట పెట్టుకోవటం వల్ల ప్రయోజనం లేదు, పాత దాని మీద కొత్త తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. పాత హృదయములో మరింకో మాట చూడండి, ఎవడును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయడు, పోసిన యెడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును. పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయడం. ఇప్పుడంటే సీసాలు బాటిల్స్ వచ్చేసాయి. ఆ రోజుల్లో తోలుతో చేసినటువంటి తిత్తులు ఉండేవి, అంటే సంచులు ఉండేవి. అందులోనే వాటర్ తీసుకెళ్ళేవాళ్ళు, అందులోనే ద్రవ పదార్థాలు కూడా వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ ద్రాక్షరసాన్ని పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. ఎందుకు? ఆ తోలుతో చేసింది పాత ద్రాక్షరసం, కొత్త ద్రాక్షరసం పోసినప్పుడు ఆ కొత్త ద్రాక్షరసము ఎక్స్పాండ్ అవుద్ది, ఉబ్బుద్ది. ఆ ఉబ్బినప్పుడు అది కొత్త తిత్తి అయితే దాంతోపాటే అది కూడా ఉబ్బుద్ది, కాబట్టి అది హోల్డ్ చేస్తుంది, ఆ ద్రాక్షరసాన్ని కాపాడు. అదే పాత తిత్తుల్లో పోస్తే అది ఆల్రెడీ ఎక్స్పాండ్ అయిపోయింది కాబట్టి నువ్వు దాని నిండా నింపితే ఇంకా ఈ లోపల పోసిన ద్రాక్షరసం ఉబ్బినప్పుడు అది పగిలిపోద్ది, మొత్తం కింద పగిలిపోద్ది. అర్థమైంది అనుకుంటా. యేసయ్య చెప్పిన ఉపమానాలు అండి ఆ కాలంలో వాడినవి. ఈ కాలంలో మీకు ఇంకోలా చెప్పాలా ఏంటి? ఏదైనా సరేనండి, పాత దానికి కొత్తది వేస్తాం వల్ల రెండు ఊడొచ్చేస్తాయి. కాబట్టి పాత హృదయంలో కొత్త దీవెనలు పోసుకుంటే ఉండవండి. ఎంతమంది దేవుని సేవకులు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రార్థించినా, మీరు ఎంతగా దేవుని సందులో ప్రార్థించుకొని ఆశీర్వదించని అడిగినా, దేవుడు మిమ్మల్ని కనికరించి ఎంత ఆశీర్వదించినా యూ కెనాట్ హోల్డ్ ఇట్. నువ్వు దాన్ని ఉంచుకోలేవు, ఎందుకంటే నీ హృదయం చెడిపోయింది. చెడిపోయిన దాంట్లో మంచిదేస్తే అది కూడా చెడిపోద్దండి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగ ఒక్కటి ఉంటే చాలు, ఆ చచ్చిన ఈగ వలన ఆ తైలమంతా పాడైపోద్ది. చాలామంది జీవితాల్లో ఇవాళ అటువంటి పరిస్థితి చూస్తున్నామండి. మనం ఎన్నోసార్లు గమనిస్తున్నాం,
మన జీవితాల్లో పాతది వదలకుండానే ఏదో చేద్దాం అనుకుంటున్నాం. ఎవడు కూడా పాత గొడ్డకు కొత్త గొడ్డ మాసికేయుడు, వేస్తే చినిగెక్కువద్ది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయాడు, పోస్తే అవి పిగిలిపోతాయి. పాత హృదయములో కొత్త దీవెనలు నిలబడవు. ఒక పాత్ర శుభ్రంగా కడగకుండా పాలు అందులో పోయరండి. శుభ్రంగా కడగని పాత్రలో పాలు పోస్తే, మంచి పాలు పోసినా సరే అవి ఇరిగిపోతాయి, అవి పాడైపోతాయి. ద సేమ్ వే ఈ కొత్త సంవత్సరం వచ్చినా కూడా నీ కొత్త హృదయం రాకపోతే మళ్ళీ అవే దుఃఖాలు, మళ్ళీ అవే బాధలు, మళ్ళీ అదే సమస్యలు, మరీ అదే పరిస్థితి. ఒకరోజు 2 రోజులు ఏమన్నా కొత్త తరాన్ని కొంచెం రుచి చూస్తారేమో, కానీ మళ్ళీ మీ జీవితంలో విఫలతలే చూస్తున్నారంటే కారణం, అన్నీ అడుగుతున్నావు ప్రభువుని, ప్రభువా నాకు ఒక నూతన హృదయం దయచేయి, కృతజ్ఞత కలిగిన హృదయం దయచేయి, పరిశుద్ధ హృదయం దయచేయి, నా హృదయంలోనికి నువ్వు రా అని అడగకపోతే ప్రయోజనం లేదండి. కొత్త రాక్షసము, కొత్త ద్రాక్షరసము. దేవుడు మన నోట ఎప్పుడు కొత్త పాట పెడతానన్నాడు. ఏంటంటే కొత్త విషయాలు, నూతన విషయాలు వాడికి తెలియజేస్తున్నారు. నూతన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తానంటున్నాడు. పాత మార్గాలు విడిచిపెట్టండి, పాత అలవాట్లు విడిచిపెట్టండి, పాత జీవితానికి స్వస్తి చెప్పండి. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిన గతం నాస్తే అంటాడు చూడండి. పాతది నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా, నాకు క్రొత్తదనమి, నూతన పరచు నాయన, నన్ను నూతన పరచు, నూతన సంవత్సరంలో నన్ను నూతన పరచని గోజాడండి. ప్రభు అంటున్నాడు, నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన బుద్ధిని ఇస్తాను అంటున్నాడు. ఒకసారి చూడండి యెహెజ్కేలు గ్రంథం 36:26. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ రిఫరెన్స్. యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుడ్డను మీకు ఇచ్చదను. నూతన హృదయము, నూతన స్వభావం. అసలు పాత స్వభావానికి నూతన స్వభావానికి సంబంధమే ఉండదు. ఎవరైనా క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము, కొంచెం కాదు, 1 కాదు, 2 కాదు, సమస్తము క్రొత్త వాయనం. ఈ వాగ్దానాలు పెట్టుకొని ప్రార్థించండి. పాతది ఇంకేమైనా పులిసిపోయిందేమో, పులిసిన పిండి కొద్దిగా అయినప్పటికీ ముద్దంతా పాడు చేస్తుందట. పాతది ఏదన్నా ఒక చిన్నది ఉన్నా సరే అది మొత్తం హృదయాన్ని పాడు చేస్తుంది. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు ఇస్తాను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెనిచ్చదను, నా ఆత్మను మీ అందుంచి నా ఆ కట్టడలను అనుసరించి వారిగాను, నా విధులు గైకొడు వారిగాను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుని మాట వినే మనసు, దేవుని చిత్తమెరిగే హృదయం, దేవుని కొరకు బ్రతికే పరిశుద్ధ జీవితం, నూతనమైన హృదయంతో, నూతన ఆశలతో, నూతన కోరికలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగుదాం. దయచేసి ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో పాతదంతా కక్కేయండి. హృదయములో ఉన్న కక్షలు, ద్వేషాలు, అసూయలు, శరీరేచ్ఛలు, లోకాశలు, అలవాటులు, మీ దురలవాటులు, మీరు ఏది విడవలేకపోతున్నారు, ఏ బానిసైపోయి ఉన్నారు, ఆ విషయాలన్నీ యేసు ప్రభు దగ్గర మన పాపంలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు మనకి విడుదలిస్తాడు, మనకి క్షమిస్తాడు, మళ్ళీ చేయకుండా జయమిస్తాడు. ఎందుకంటే నూతన స్వభావం ఇస్తానంటున్నాడు. నా కట్టడలు అనుసరించినటువంటి హృదయాన్ని, నా యందు భయభక్తులు కలిగిన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. దేవుని మాట నమ్ముదాం, ప్రార్థించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మరొక్క రోజు కూడా వృధాపరచుకోకుండా నూతనత్వం కలిగి నూతన ఆశీర్వాదాలతో వర్ధిల్లుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అవునయ్యా, నూతన సంవత్సరం వచ్చిందనే సంతోషం ఒకరోజుతోనే ఆగిపోక మా హృదయాలు నూతన పరచబడినట్లుగా నీ పాద సన్నిధిలో కనిపెట్టి మా హృదయాలను పరిశీలించుకున్నట్టు పాతది విడిచిపెట్టిన ఆయన నూతన హృదయమును, నూతన స్వభావమును కలిగి నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలను మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు, అవును కొత్త సంవత్సరం వచ్చిన భారాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. ప్రార్థన అవసరం కాబట్టి మీరు ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ఇవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని మీ హృదయాలను నింపుకోండి. మరి దేనికి హృదయంలో చోటు ఉండదు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ప్రతిరోజు సోషల్ మీడియాలో 7 గంటలకి అనుదిన ధ్యానం అన్ని భాషల్లో ఇస్తున్నాం. మీ ఇతర భాషలలో ఉన్న స్నేహితులకి ఆ విషయాన్ని తెలియచేయండి. మీకు 2-3 భాషలు వస్తే ఆ వాక్యాలు వినండి. క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని వినటం వల్ల మీరు దీవించబడతారని నేను చెప్పనవసరం లేదు. మీరే సాక్ష్యాలు ఇస్తున్నారు. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకండి. నూతన సంవత్సరంలో రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదవటం అభ్యాసం చేసుకోండి. మళ్ళీ సంవత్సరం కల్లా పూర్తిగా మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకసారి బైబిల్ని చదివి ముగించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి. ప్రతి తొలిలో వాళ్ళ ఉపవాస ప్రార్థన కదండి. పండగ అయిపోయిన తర్వాత ఉపవాస ప్రార్థన ఏంటంటారా? లేదు. మొదటి సంవత్సరం, ఈ కొత్త సంవత్సరంలో మొదటి ఉపవాస ప్రార్థన మిస్ అవ్వద్దు. కల్వరి చర్చిలో నుంచి మీకు లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు జాయిన్ అవ్వండి. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనది కాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయ